హలో, తెలంగాణ స్పెషల్ బగారా రైస్. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చేయొచ్చు. ఇంట్లో మమ్మీ లేనప్పుడు కూడా చేసేయచ్చు. అంత ఈజీ. మంచి నాన్ వెజ్ కర్రీతో తింటే ఎక్స్ట్రాడినరీ. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి మీ కళ్యాణి వచ్చేసింది. లెట్ గెట్ స్టార్టెడ్. ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆల్ స్పైసెస్ తీసుకోండి, అన్ని స్పైసెస్ ఉండాలి. సన్నంగా తరుముకున్న ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర. ఇది మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి ఈ రెసిపీకి. జింజర్ గార్లిక్ పేస్ట్. రైస్ ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను క్లీన్ ఆల్రెడీ చేసేసాను. సో స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోండి. కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే లో ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ కొడితే అయిపోతుంది. గీ యాడ్ చేయండి. ఒక 5 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా వేసుకోండి. ఇది బాగా కలుపుకోండి. దీని తర్వాత ఆల్ స్పైసెస్ కూడా ఇంత తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన వంట మనమే చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది తెలుసా. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్న టైంలో ఒక 2 స్పూన్స్ కసూరి మేతి వేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర, ఈ 3 కూడా ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి, 1 స్పూన్. పచ్చివాసన పోయినంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకోండి. మిర్చి ఇప్పుడు ఫ్రై చేసుకోండి కొన్ని. తర్వాత మనం రైస్ వేసినప్పుడు కొన్ని వేసుకుందాం. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. రైస్ కూడా వేసుకోండి. రైస్ ఎప్పుడు కూడా మీరు ఫ్రై చేయండి. ఏ బిర్యానీ చేసినా సరే రైస్ ఎప్పుడైనా ఆ మసాలాతో పాటు ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే ఏంటంటే మీకు అంటుకోదు, పొడి పొడిగా వస్తుంది, ఒక మెతుకు అలా వస్తుందన్నమాట. సో ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేయాలి. కానీ ఆల్రెడీ నేను సోక్ చేశాను కాబట్టి 3.5 వేసుకుంటే సరిపోతుంది వాటర్. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకొని వేయండి. సో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేద్దాం. మిర్చి ఇందాకలో మనం కొన్ని వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కొన్ని. సాల్ట్ కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా చివరినే వేసుకోండి సాల్ట్ అనేది, మీకు తెలుస్తుంది. ముందుగా వేసేసుకుంటే సాల్ట్ ఎక్కువ అయిపోవచ్చు. సో చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా ఫైనల్గా గీ ఒక 2 స్పూన్స్ వేసేయండి. అంతే, ఇంకా మూత పెట్టేయండి. డిస్టర్బ్ చేయకుండా సిమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మన రైస్ అనేది ఫినిష్ అయిపోతుంది. బగారా రైస్ సింపుల్ అండ్ ఈజీ. చూసారా మీకు ఎంత నీట్గా వచ్చిందో. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది. దీంతో కాంబినేషన్ ఏంటి? చికెన్ పులుసు. నాన్ వెజ్ కర్రీ కంపల్సరీ ఉండాలి. ఆహా, ప్లేట్ చూస్తే చాలు ఇంకా నేను ఉండలేక తినేసాను. అయిపోయింది, ఇంకా ఫినిష్. అసలు నాకు ఈ రైస్ అంటే చాలా ఇష్టం. అయిపోయిన తర్వాత చల్లగా మంచి డ్రింక్ తీసుకోవాలి. అది పల్పీ ఆరెంజ్, నో గ్యాస్, ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.